మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. పాకిస్తాన్కి గూఢాచార్యం చేస్తుంది అనే అంశంలో భాగంగా జ్యోతి మల్హోత్రా పేరు యావత్ భారతదేశం మారుమోగిన విషయం మనందరికీ తెలిసిందే. మరి అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది, అసలు రానున్న రోజుల్లో అంశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అండ్ జ్యోతితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, జ్యోతి మల్హోత్రా ఇప్పుడు భారతదేశం మొత్తం వినిపిస్తున్నటువంటి పేరు. ఇండియాకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా పాకిస్తాన్కి గూఢాచార్యం చేస్తుందనే వ్యవహారంలో ఈ విషయం బయటకు రావడం జరిగింది. దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు ఇందులో ఎంతవరకు నిజ నిజాలు ఉండే అవకాశం ఉంది? అసలు మన దాంట్లో ఇవాళ దాకా ఆమెను అరెస్ట్ చేసిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు దాకా నడుస్తుందంతా మీడియాలో నడుస్తుంది. మీడియా ట్రయల్ అంటారు ఇంగ్లీష్లో. జడ్జ్ మీడియా వాళ్ళే, ప్రాసిక్యూటర్ మీడియా వాళ్ళే, డిఫెండెంట్ మీడియా వాళ్ళే. ఇవాళ దాకా ఆమెను అరెస్ట్ చేసిన పోలీస్ కానీ కోర్టులో తీసుకెళ్ళిన ప్రూఫ్ ఏమైనా ఉందో ఏం లేదు. సరే, ఆమె చేసి ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే పాకిస్తాన్ ఎంబసీతో టచ్లో ఉంది. పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళు కొన్ని వీడియోలు, ఫోటోలు వీళ్ళందరూ చేస్తున్న పని. అది కొత్తదేం లేదు దాంట్లో. ఇక్కడ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకుంటారు. అదేది గవర్నమెంట్ వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా ఉంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏం చేస్తారు, 10 రోజులు ట్రిప్కి తీసుకెళ్తారు యూఎస్ కన్సులేట్ వాళ్ళు. ఓకే, భారతదేశం నుంచి మొత్తం ఒక 20 మందిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మొత్తం అమెరికా అంతా తిప్పుతారు. మీరు ఫుల్ ఫిదా అయిపోతారు వాళ్ళ మీద. వచ్చిన తర్వాత మీకు గిఫ్ట్లు అది ఇదని ఇస్తారు. దాని తర్వాత మీ మీద ప్రెషర్ మొదలవుతుంది. ఇది ఒక చిన్న ఆర్టికల్ ఉంది, మీరు ఇది రాయగలరా అని చెప్పి అవి చేస్తారన్నమాట. ఆర్టికల్ తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఫేవర్ అడుగుతారు నెక్స్ట్ టైం. ఆ ఫేవర్ తర్వాత ఆ ఫేవర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫేవర్ వస్తుంది. అట్లనే మళ్ళీ నాకు 2 ఫోటోలు కావాలి, 3 ఫోటోలు కావాలి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫోటో తీసిస్తారా? ఏం లేదు, ఒట్టి దానికోసం లేదు. సడన్గా దాని బ్లాక్మెయిల్లో మొదలవుతుంది అనమాట. ఇంకేదో రూట్ నుంచి బ్లాక్మెయిల్ చేసి మొదలు పెడతారు. సో ఇది రెగ్యులర్ది. ముందు జర్నలిస్ట్తో నడుస్తుండే. జ్యోతి మల్హోత్రాని బ్లేమ్ చేసి ఫాయిదా లేదు. దానికన్నా ముందు కూడా ఈ చాలామంది మన దగ్గర ఉన్న జర్నలిస్టులు పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు కూడా అమెరికాతోని, పాకిస్తాన్తోని, జర్మనీతోని, ఈవెన్ యూకేతోని, రష్యాతోని వాళ్ళు టైఅప్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంతే. కానీ మన దగ్గర ఉన్న సీనియర్ జర్నలిస్టులు కూడా దీని మీద ఢిల్లీలో ఉన్న వాళ్ళు చాలామంది ఒక్కొక్క ఎంబసీతో కనెక్షన్ ఉంది వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా పనులు చేస్తుంటారు. కానీ అది ఇప్పుడు బయటికి రాలేదు. ఎందుకంటే వాళ్ళని ఎవరు ముట్టరు. వాళ్ళు పెద్ద కిలాడీలు దానికోసం అనమాట. చిన్న చిన్న వీళ్ళు దొరుకుతారు, వీళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ ఉందని చెప్పి పట్టుకుంటారు. కాంగ్రెస్ హయాంలో ఏం చేయలేదు అసలు. ఎవడు కావాలంటే వాడు చేసుకున్నారు. మీరు చూడండి, ఏ కన్సులేట్ అయినా మొన్న హైదరాబాద్లో టర్కిష్ కన్సులేట్ వాళ్ళు ట్రైడెంట్ హోటల్లో ఒక టర్కిష్ ఫుడ్ ఫెస్టివల్ పెట్టారు 2 వారాల ముందు. సిటీలో ఉన్న మేజర్ పేస్ట్రీ అందరిని పిలిచారు, అందరూ వచ్చారు. బ్రిటిష్ హై కమిషనర్ వచ్చారు, డిప్యూటీ హై కమిషనర్ హైదరాబాద్లో ఉన్న. ఇంకా ఉన్న చాలామంది వీవీఐపీలు వచ్చారు, జర్నలిస్ట్ వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? వాళ్ళు కూడా స్పైయింగ్ చేశారంటున్నారా? ఉండొచ్చు. దాంట్లో కొంతమందిని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. మంచి ఇమేజ్, టర్కీ బాగుంది, టర్కీ చాలా మంచి నేషన్ అని చెప్పి ఆర్టికల్ కూడా రాస్తారు చాలామంది. ఫుడ్ తిన్నారు కదా ఫ్రీగా, రాయాల్సి వస్తుంది అన్నమాట. ఇట్లాంటి దేశాన్ని నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు ఈ జ్యోతి మల్హోత్రా కేసు చూడండి, ఒక 2 నెలల తర్వాత ఎవరికి తెలియదు ఈ కేసు ఎక్కడ పోయిందని కూడా, ఎవరు అడగరు కూడా. ఇప్పుడు న్యూస్లో ఉందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సార్, ఇప్పుడు మీడియాలో బయటకు వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా స్పెక్యులేషన్ సార్, అంటే ముఖ్యంగా జ్యోతికి సంబంధించి. స్పెక్యులేషన్ కాదు, దాంట్లో నిజం ఉంటుంది. కానీ మన వాళ్ళు కొంచెం మసాలా యాడ్ చేసి తడకా కొట్టి కొంచెం దాన్ని ఎక్కువ చేస్తారు. ఓకే, ఉన్న నిజాలు వీళ్ళు ఎవరికి తెలియదు. ఇవాళ దాకా ఒక్క న్యూస్ కూడా గవర్నమెంట్ అయినా కానీ, ప్రాసిక్యూషన్ కానీ, పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఏం చేయలేదు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటికి రాలేదు. మరి వీళ్ళు ఎట్లా అంటారు ఏదైనా జరగలేదని చెప్పట్లేదు. కానీ ఏం జరిగిందని మన వాళ్ళకి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న మీడియాకి డీటెయిల్స్, స్పెసిఫిక్ డీటెయిల్స్ ఎప్పుడు తెలియదు. జనరల్ గ్యాన్ కొడతారు వాళ్ళు. పొలిటికల్ న్యూస్ అనగానే ఏదో ఒక గ్యాన్ కొట్టేస్తారు. ఇదే ఉండేది. ఒకరోజు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు, నెక్స్ట్ డే క్రైమ్ బీట్కి వెళ్తారు, 3వ రోజు బీజేపీ ఆఫీస్ బీట్ వెళ్తారు, 4వ రోజు కాంగ్రెస్ ఆఫీస్ బీట్ వెళ్తారు. ఇట్లా అవసరం ఒక న్యూస్ వస్తే సడన్గా దాని మీద బట్టి అక్కడ పడతారనమాట వాళ్ళు. అరే ఇట్లా జరిగింది, ఇంకేదైనా పబ్లికేషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన దాని నుంచి కాపీ కొట్టి న్యూస్ బయటికి తీస్తారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్న స్పైయింగ్ అనేది ఏ దేశమైనా స్పైయింగ్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఎక్కడైనా మనం కూడా పాకిస్తాన్ స్పై చేస్తాం. దోవల్ గారు 6 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, మన అందరికీ తెలుసు.
చైనాకి వెళ్ళారు, అక్కడ కూడా ఉన్నారు. అక్కడ స్పై చేస్తాం, వాళ్ళు మన మీద స్పై చేస్తారు. అంటే మనం వాళ్ళ మీద అటాక్ చేయం కదా సార్ ఎప్పుడు. అటాక్ కాదు, స్పైయింగ్ అంటున్నా. స్పైయింగ్ ఓకే, కానీ ఇప్పుడు ఈ ఉగ్రదాడులు కానీ ఇలాంటివి మనం చేయం. ఇప్పుడు చైనాతో మనం దాడి చేస్తాం, ఎప్పుడు చేయలేదు కదా. లేదు, చైనా మీద మనం స్పైయింగ్ చేస్తాం, వాళ్ళు మన మీద చేస్తారు. యూకే మీద చేస్తాం, యూకే మన మీద చేస్తారు స్పైయింగ్. రష్యా అయితే చెప్పక్కర్లేదు, కేజీబీ #1, సిఐఏ అమెరికన్, వాళ్ళైతే మొత్తం పొలిటికల్ సిచ్యువేషనే మార్చేస్తారు. పార్టీ నుంచి పవర్ని తీసేస్తారు, షేక్ హసీనాని తీసినట్ల. సో డిఫరెంట్ లెవెల్లో గేమ్ ఆడుకుంటారు. జ్యోతి మల్హోత్రా దాంట్లో అన్నిటికంటే కింద లెవెల్ అన్నమాట. సో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా టాపిక్ ఇంత హైలైట్ అవ్వడానికి పహల్గామ్ ఒక రీజన్ అని చెప్పొచ్చు కదా సార్. అయితే మరి అదేంటంటే దాని తర్వాత పాకిస్తాన్ ఎంబసీ నుంచి ఏదో ఒక మెసేజ్ ఈమె ఎక్స్చేంజ్ చేసుకుంది. అది మన వాళ్ళు పట్టుకున్నారు ఆ మెసేజ్. అది ఎట్లా ఇచ్చిందో, వాట్సాప్ ఉండొచ్చో, టెలిగ్రామ్ ఉండొచ్చో, సిగ్నల్ ఉండొచ్చో మనం చెప్పలేము. ఎక్కడి నుంచో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఒక ఆయన ఈ మెసేజ్ రిసీవ్ చేసుకుంటారు, ఆమెతో చాట్ చేస్తున్నా వాళ్ళకి తెలిసిపోయింది. మన దగ్గర ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఉంటుంది, దాంట్లో పట్టుబడ్డాడు ఒకడు. వాడిని ఆ రోజే పంపించేశారు 3 రోజుల ముందు. ఇవాళ నిన్న ఒకటి దొరికింది, మళ్ళీ వాడిని కూడా పంపించేశారు. సో న్యాచురల్లీ వాళ్ళు పంపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎవరితోనో టచ్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ఫోటోలు అన్నీ చూస్తే, పాత ఫోటోలు ఇన్స్టాగ్రామ్ చూస్తే వీళ్ళందరూ పాకిస్తాన్ ఎంబసీలో ఇఫ్తార్ పార్టీకి వెళ్ళారు, పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డేకి వెళ్ళారు. చాలామంది మన జర్నలిస్టులు వెళ్తారు. అమన్ కి ఆశ అని చెప్పి ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కొన్ని సంవత్సరాల ముందు. పాకిస్తాన్తో ఎప్పుడు ప్రేమంలో ఉండాలి, మనం ఎందుకు కొట్లాడుతున్నాం వాళ్ళతో. సో ఈ స్లోలీ కల్టివేట్ చేసుకుంటారు వీళ్ళని, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇప్పుడు పాకిస్తానీ మన ఒక ఎయిర్ ఫోర్స్ బేస్డ్ ఎంటర్ చేయలేరు, వీళ్ళు ఎంటర్ అవుతారు. నేను సోషలైట్, నేను సోషల్ అది నేను చెప్పి నేను ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి వెళ్తారు సోషల్ మీడియా. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోలు తీస్తారు. వాళ్ళు కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు లేకుండా ఆర్మీ వాళ్ళు ఏమన్నారు, ఎందుకంటే వీళ్ళని ఒక మీడియా లాగా తీసుకొస్తారు. ఇదే అమ్మాయి నన్ను ఇక్కడ వందే భారత్ ట్రైన్లో కలిసింది ఒకసారి, జ్యోతి మల్హోత్రా. ఇక్కడ మన మోదీ గారు ఇనాగ్రేట్ చేసిన వందే భారత్ వర్చువల్లీ ఇనాగ్రేట్ చేశారు. ఆయన ఢిల్లీ నుంచి ఇనాగ్రేట్ చేశారు. కిషన్ రెడ్డి, పండిట్ సంజయ్ వీళ్ళందరూ ఉన్నారు. నాకు తెలియదు అమ్మాయి అప్పుడు, అదంటే సడన్గా పేరు గుర్తొచ్చింది నాకు. అప్పుడే హైలైట్ అయింది సార్. ఎందుకు హైదరాబాద్కి వచ్చింది ఒక అమ్మాయి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎందుకు రావాలి ఒక ట్రైన్ ఇనాగ్రేషన్కి? అక్కడ వందే భారత్ ఇనాగ్రేట్ అయింది కదా నార్త్లో, ఇక్కడ ఎందుకు రావాలి? ఎందుకంటే హైదరాబాద్లో వస్తే ఇంకేమైనా ఆమె చూసి డెఫినెట్గా ఎక్కడికో వెళ్ళి ఉంటుంది. హైదరాబాద్ డిఆర్డిఓ ఉంది, డిఆర్డిఓలు ఉంది, భారత్ డైనమిక్స్ అని చాలా మటుకు డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అది కాకుండా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది, 3 ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి మన దగ్గర, 2 ట్రైనింగ్ ఉంటుంది, హకీంపేట్, దుండిగల్, ఇంకోటి ట్రాన్స్పోర్ట్ బేగంపేట్. ఏదో వెళ్ళి ఫోటోలు తీయడమో, వీడియోలు తీయడం, పాకిస్తాన్ వాళ్ళు పంపించడం. అట్లానే మన ఏఓసీ సెంటర్ లోపల నుంచి సికింద్రాబాద్ ఆర్టిలరీ సెంటర్ దాన్ని ఫోటోలు తీసుంటుంది ఆమె, చెప్పలేం మనం. బహుశా తీయలేదో తీసుండొచ్చు, 2 కూడా ఉండొచ్చు. అది పంపిస్తే పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. పాకిస్తాన్ పిలిచారు, మొత్తం వాళ్ళే చూసుకున్నారు, అంత స్టే అక్కడ అన్ని మొత్తం టికెట్ అంతా వాళ్ళే చూసుకున్నారు, లగ్జరీ లైఫ్. సో వీళ్ళకి ఏమైపోయిందంటే ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు అమ్ముకుంటారు వాళ్ళ సర్వీసెస్ని. ఇది పాకిస్తాన్. అది కాకుండా ప్రోడక్ట్స్కి అమ్ముకుంటారు వీళ్ళు. ఏదో ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే డబ్బులు ఇస్తారు. ఆ ప్రోడక్ట్ ఎట్లా ఉందో చూడరు, ఒట్టిగా డబ్బుల కోసం ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తుంటే కొంతమంది రియల్ ఎస్టేట్లో మన ఫిలిం స్టార్లు ప్రమోట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు అందరూ చాలామంది ప్రాబ్లంలో పడ్డారు. ఆ కంపెనీ మునిగిపోతే వీళ్ళ పైన వస్తుంది మొత్తం అన్నమాట. పెద్ద పెద్ద పేర్లు నాకు బయటకు వచ్చిన పేర్లు చెప్పను కానీ ఇక్కడ అట్లానే వీళ్ళు కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ యూజ్ చేసి ఆ ఎంబసీని బ్లాక్మెయిల్ చేయడము, ఆ ఎయిర్లైన్స్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళతో ఫ్రీ టికెట్లు తెప్పించుకోవడము, లేకుంటే రెస్టారెంట్కి వెళ్ళి తినడము, ఇదంతా ఉండి. మన దగ్గర కొంతమంది ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళ పని ఇది, ఫ్రీ ఫుడ్ తినడం, రాయడం. మీరు రియల్గా చేస్తే మీ బిల్లు కట్టాలి, మీరే బిల్లు కట్టి మీరు రాయండి. ఇప్పుడు మిష్లిన్ రెస్టారెంట్స్ అని చెప్పి వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ చేస్తారు వాళ్ళు, మిష్లిన్ రెస్టారెంట్. నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు మా 2 రెస్టారెంట్ మిష్లిన్ ఉండే, నేను పనిచేసిన హోటల్లో. అది రావాలంటే మనకి ఎట్లా, అది ఒట్టే రాదు. మిష్లిన్ ఇన్స్పెక్టర్స్ వస్తారు చెక్ చేయడానికి, కానీ వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏదో నార్మల్ కస్టమర్ లాగా వచ్చి కూర్చుంటారు, ఫుడ్ తింటారు, అన్నీ చేసిన తర్వాత ఏమైనా వాళ్ళకి అడగాలంటే అప్పుడు చెప్తారు, మేము మిష్లిన్స్ వచ్చినాం, మీ డౌట్ ఉంటే నాకు కొంచెం క్లారిఫై చేస్తారని. అప్పుడు దాకా మనకు తెలియదు వీళ్ళు వచ్చారని కూడా, సర్వీస్ అయిపోయింది అప్పుడు దాకా. సో అట్లా ఉండాలన్నమాట. అది కాకుండా ఇప్పుడు ఇది కూడా, ఇప్పుడు వీళ్ళు ఎవరు అలో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలో ఎవరు ఇన్వైట్ చేశారు చెప్పలేము, వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా అందరూ అప్లై చేస్తే గూగుల్ ఫామ్ కొట్టేస్తే వాళ్ళని తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ ఎవరు చెక్ చేయరు వీళ్ళకి. సో మన దగ్గర ఇట్లాంటి చాలామంది 100, 200, 300, 400 మేజర్ ఇన్ఫ్లుయెన్సర్స్ 1000 మంది దాకా ఉన్నారు. మస్తు డబ్బులు సంపాదించుకుంటారు. ఓకే, అది ఒకసారి అది మీకు ఆ లగ్జరీ వచ్చేస్తుంది అనుకోండి, మీ మైండ్కి వచ్చేస్తుంది డబ్బులు 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 అని. కానీ మళ్ళీ అది పాకిస్తాన్ ఎంబసీ అంటే, యూఎస్ ఎంబసీ అంటే అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. అల్టిమేట్ డబ్బు కావాలి.
డబ్బులు ఇంకా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని అన్ని పార్టీలు పిలుస్తారు, అన్ని పబ్లికేషన్ వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, టెలివిజన్ ఛానల్ వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు అవార్డ్ సెరమనీకి పిలుస్తారు. చూడండి మీరు ఇప్పుడు ఒక్కొక్కటి తీయండి, అందరు ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్, సోకాల్డ్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం పెద్ద పనేం కాదు. డబ్బులు ఇస్తే గూగుల్ వాళ్ళే ప్రమోట్ చేస్తారు, లేకుంటే యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు, ట్విట్టర్ వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు, మీకు ఎన్ని ఫాలోవర్స్ ఉన్నా కానీ మీరు ఎథికలీ కరెక్ట్ చేస్తున్నారా లేదా క్వశ్చన్ వస్తున్నారు వాళ్ళు. ఓకే, మీ ఎథిక్స్ ఏమైంది? మీ ఎథిక్స్ అమ్మేసుకొని మీరు ఏం కావాలంటే చేసుకుంటే ఈ ప్రాబ్లంలో వస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళకి అసలు ఇన్ఫ్లుయెన్సర్ అనే పదానికి వాల్యూ తెలియదేమో అనిపిస్తుంది సార్. అందరూ చాలామంది 99% మందికి తెలియదు. సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో 90% మంది ఒట్టిగా ఏదో తమాషా చేసి 500 500K వ్యూవర్స్, నాకు 1 lakh 2 lakh వ్యూవర్స్. ఆ క్వాలిటీ ఆఫ్ వ్యూవర్స్ ఏంటి? ఇప్పుడు యూట్యూబ్ ఇప్పుడు తెలిసింది అది. యూట్యూబ్ అలగరితంలో యూట్యూబ్లో వచ్చి లైక్ చేసిన వాడికి 5 ఫాలోవర్స్ 6 ఫాలోవర్స్. ఓకే, 10 సంవత్సరాల నుంచి 6 ఫాలోవర్స్ ఉంటారు. నేను కొంతమంది చెక్ చేస్తూనే ఉంటాయి, ఈ 5 లక్షల వ్యూస్ 10 లక్షల వ్యూస్ అని చెప్పుకొని కొంతమంది పెట్టుకుంటారు చూడండి. కొన్ని సినిమా క్లిప్పులు తీసుకొని, కొన్ని కామెడీ చేసుకొని, అంతా ఇక్కడ ఉండడం బయట ఉండడం చేసుకొని వాళ్ళ వ్యూవర్షిప్ క్వాలిటీ చూస్తే తెలిసిపోతుంది. అదంతా ప్రమోట్ చేసిన వ్యూవర్షిప్. ఒక్కొక్క వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటారు వీళ్ళు. ఒక ఊరికి వెళ్ళి మీ దగ్గర 500 మంది ఉంటే 500 మందికి డబ్బులు ఇస్తారు, నన్ను ప్రమోట్ చేయండి, నా వీడియో వస్తుంది, ఎప్పుడైనా లైక్ కొట్టండి. వాళ్ళు మొత్తం వీడియో చూస్తారో లేదా ఇంకో మాట. సో క్వాలిటీ ఆఫ్ వ్యూవర్షిప్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాడు ఒక బైక్ కొనగలడా, కార్ కొనగలడా, వాడి ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఏం లేదు. నాకు 5 లక్షల వ్యూస్ వచ్చేసినాయి, 10 లక్షల వ్యూస్ వచ్చేసినాయి, ఇది కొట్టేసుకొని డబ్బులు కొట్టేసుకుంటారు యూట్యూబ్ దగ్గర నుంచి. నౌ టైమ్ హెస్ కమ్, గవర్నమెంట్ కూడా క్రాక్ డౌన్ చేస్తున్నారు వీళ్ళ మీద. ఫేక్ ప్రమోషన్స్ చేసి, ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు. వీళ్ళకి సీరియస్ జర్నలిజంతో ఏ సంబంధం లేదు. జర్నలిజం పక్క నుంచి కూడా వెళ్ళలేదు వీళ్ళకి. ఏదో టెలివిజన్లో వస్తారు, ఏదో సర్కస్లు చేస్తారు, తమాషాలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, వీళ్ళకి వ్యూస్ వచ్చేస్తుంది. కానీ ఆ గేమ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎట్లాంటి పని చేస్తున్నారు యూట్యూబ్ కూడా చూస్తున్నారు, మీరు ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబ్ చూస్తున్నారు. దాని మీద క్వాలిటీ ఆఫ్ వ్యూవర్షిప్ అడుగుతున్నారు అడ్వర్టైజర్స్. ఇప్పుడు ఏ అడ్వర్టైజర్ అయినా కానీ, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను, అడ్వర్టైజింగ్ ఫీల్డ్ కూడా పనిచేశాను నేను. ఏ క్వాలిటీ ఆఫ్ వ్యూవర్స్, మాకు 10 లక్షల వ్యూస్ అక్కర్లేదు, నాకు 1000 వ్యూలు కూడా చాలు. కానీ 1000 వ్యూలు నాకు టాప్ ఆఫ్ ద లైన్ మనుషులు ఉండాలి, జెన్యున్ వాడు ఒక 10 లక్షల కార్ కొనాలి, లేకుంటే 15 లక్షల కార్ కొన కెపాసిటీ ఉండాలి. లేకుంటే ఎందుకు అడ్వర్టైజ్ చేయాలి నేను? ఓకే, నేను ఏదో చవన్ప్రాష్ అడ్వర్టైజ్ చేసుకుంటా అట్లా అంటే నాకు అక్కర్లేదు. టాప్ ఆఫ్ ద లైన్ ప్రోడక్ట్ కావాలంటే టాప్ ఆఫ్ ద లైన్ వ్యూవర్షిప్ ఉండాలి, క్వాలిటీ వ్యూవర్షిప్. ఏదో తమాషకు వచ్చి ఏదో సినిమా క్లిప్లు వేసి కామెడీలు చూపించేసి, లేకుంటే ఏదో బయట ఉండడము, వారింటికి పోవడం, వీరింటికి పోవడం, సర్కస్, రోడ్డు మీద సర్కస్ చేయడం, ఇదంతా ఇన్ఫ్లుయెన్సర్. మనం చూసాం చాలా మటుకు యాక్సిడెంట్స్ కూడా జరిగింది. ట్రైన్ పక్కన నిలబడి తీసినప్పుడు కానీ, నీళ్ళల్లో దిగి ఫోటోలు తీసేటప్పుడు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఫ్రీ డబ్బులు, పని చేయకుండా డబ్బులు వచ్చేది ఇన్ఫ్లుయెన్సర్స్కి. ఈజీ మనీ. ఒక కెమెరా, ఒక మొబైల్ ఫోన్, లేకుంటే ఒక ఎడిటర్, ఈ ముగ్గురు ఉంటే చాలు మనకి. తీసుకొని తిరిగి ఏదని చేసి ఏదని వేయడం. వీళ్ళ దగ్గర ఒక సీరియస్ టాపిక్ తీసుకెళ్ళి మీరు డిబేట్ చేయండి అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇదే తెలుసు ఏంటి, ఒక ప్లేస్కి వెళ్ళి వీడియో తీసి ఇంత బాగుంది, చాలా బాగుంది, మీరు ఇక్కడికి రావాలి, అది ఇది అని చెప్పుకుంటారు. దాని మీద మన వాళ్ళు అని పడతారు చాలామంది. కానీ ఇట్స్ గుడ్ థింగ్ దిస్ హ్యాపెన్. జ్యోతి మల్హోత్రా కేసులో నేను స్పైయింగ్ గురించి అసలు మాట్లాడలేదు, కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ మిస్యూస్ ఎట్లా చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎట్లా మిస్యూజ్ చేస్తారు. తాజాగా ఈరోజు ఒరిస్సాకు సంబంధించిన అమ్మాయికి కూడా లింక్ ఉంది అని, కటక్ నుంచి అమ్మాయి ఉంది, చాలా మంది ఉన్నారు అట్లా. నేను చెప్తాను, ఈ స్పైయింగ్ పక్కన పెట్టండి, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా అయ్యారని అది కూడా నేను చెప్తాను. కాబట్టి చాలా మందికి వచ్చిన అట్లాంటి కథలు వెనక. ఓకే, డబ్బులు పెట్టి యూట్యూబ్లో ప్రమోట్ చేసుకుంటారు. ఓకే, మీకు రేపు యూట్యూబ్ నుంచి 1,00,000 వ్యూలు కావాలంటే మీకు డబ్బులు ఇస్తే యూట్యూబ్ వాళ్ళే చేస్తారు, ప్రమోట్ చేస్తారు. పెద్ద పనేం లేదు అది. ఓకే, నేను అదే చెప్తాను. ఇప్పుడు కూడా నాకు 500 వ్యూస్ వస్తే కూడా, నా సొంతం ఛానల్ ఎక్కడ వస్తే కూడా నాకు చాలా హ్యాపీ నేను. ఎందుకంటే ఐ నో మై వ్యూవర్స్. నేను ఎక్కి క్లిక్ చేసి చూస్తాను వాళ్ళని, ఎవరు నన్ను వాచ్ చేశారు, నన్ను లైక్ చేసిన ఒక్కొక్క ప్రొఫైల్ చూస్తే మినిమం 5,000 10,000 ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి. దట్ ఈస్ వాట్ వీ నీడ్, క్వాలిటీ ఆఫ్ వ్యూవర్షిప్. కానీ ఈ సోషల్ మీడియా వచ్చి మొత్తం వీళ్ళందరినీ స్పాయిల్ చేసి, మెయిన్గా ఏంటంటే ఉద్యోగం లేదు, ఇట్లాంటి పని చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు. ఐ రియలీ అడ్మైర్ పీపుల్ హు గో ఫర్ అ 9 to 5 జాబ్. ఎందుకంటే కష్టపడి పనిచేస్తారు వాళ్ళు. ఫ్రీగా ఏదో తిరిగి రోడ్ల మీద తిరిగి ఏదో ఒక కెమెరా, మొబైల్ ఫోన్ తీసుకొని, ఈ కల్చర్ ఉంది చూడండి, ఈ కల్చర్ మొత్తం జర్నలిజం ఫీల్డ్నే చాలా చెడ్డపేరు తీసుకొచ్చింది. ఎందుకంటే సీరియస్ ఉన్న జర్నలిస్ట్ ఎవరు వీళ్ళని పట్టించుకోరు. సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కేర్ కూడా చేయదు అసలు. కేర్ ఎందుకు వాళ్ళకి లేదు, వాళ్ళకి కెపాసిటీ లేదు, థింకింగ్ కెపాసిటీ లేదు, రైటింగ్ కెపాసిటీ లేదు, వాళ్ళకి ఒక సబ్జెక్ట్ గురించి అవగాహన లేదు, ఏం లేదు. ఏదో ఒక సబ్జెక్ట్ తీసి ఏదో ఒక కాన్సెప్ట్ ఒకటి సక్సీడ్ అని చెప్పి ఇంకోటి పడతాడు.
మన దగ్గర క్రాబ్ మెంటాలిటీ ఉంది, హర్డ్ మెంటాలిటీ అంటాం మనం. ఓకే. ఒకడు మంచిగా ఒక బిజినెస్ సక్సీడ్ అయితే 10 మంది అదే బిజినెస్లో పోతారు, మరి ఆ బిజినెస్ మొత్తం మునిగిపోతుంది. అది గ్రానైట్ ఉండొచ్చు, ఫ్లారికల్చర్ ఉండొచ్చు, ఫార్మాస్యూటికల్స్ ఉండొచ్చు, ఇదేనైనా కానీ అందరూ డాక్టర్ రెడ్డీస్ గారు కదా. సో ఇన్ఫ్లుయెన్సెస్లో కూడా మనం ఏం చేయాలంటే క్వాలిటీ ఇన్ఫ్లుయెన్సెస్, సీరియస్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలామంది ఉన్నారు. దాని ఇన్ఫ్లుయెన్సెస్ అని చెప్పాలి. వాళ్ళు మంచిగా ఒక టాపిక్ తీసుకొని దాని గురించి మాట్లాడతారు. దాంట్లో ఉన్న వ్యూవర్షిప్ చూస్తే మనకు తెలిసిపోతుంది, సీరియస్ వ్యూవర్షిప్ ఉన్నారు, వీళ్ళకి 10,000 మంది 15,000 మంది చూస్తున్నారు, చాలు 5 లక్షలు అక్కర్లేదు. ఈ జ్యోతి లాంటి వాళ్ళు ఇట్లాంటి దానికి మిస్యూజ్ చేశారు. డబ్బులు పెట్టి వ్యూవర్షిప్ పెంచేసుకొని వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకొని ఈ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ప్రోడక్ట్ కానీ మీ ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేస్తాను టెలివిజన్లో, లేకుంటే డిబేట్కి వచ్చినప్పుడు ఎక్కడైనా మీ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతాను వీటిలో, దాంట్లో కూడా డబ్బులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ స్పైయింగ్ చేసేది చాలా సింపుల్. ఎవరైనా మీకు వచ్చి 5 లక్షలు ఇస్తా అంటే మీరు వద్దన్నారు, కానీ అడగాలి ఎందుకు మాకు 5 లక్షలు ఇస్తున్నారు, నేనేం చేసే పని, నీ బెనిఫిట్ ఏంటి, నేనంత పెద్ద పని ఏం చేయట్లేదు, ఎందుకు నాకెందుకు 5 లక్షలు ఇస్తున్నాను, అప్పుడు ఆలోచించాలి. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ ఏరియా ఫోటో కావాలి, ఇది కొంచెం ఫోటో కావాలి, అది వీడియో కావాలి. ఢిల్లీ నుంచి పఠాన్కోట్కి ఎన్ని ట్రైన్లు పోయింది, మనం ఒకటి పట్టుకున్నాం ఢిల్లీలో. ఢిల్లీ నుంచి అంబాలాకి ఎన్ని ట్రైన్లు పోయినాయి, మిలిటరీ ట్రైన్లు పోయినాయి, ఎన్ని మిలిటరీ వెహికల్స్ మూవ్ అయినాయి, ఇదంతా వాళ్ళకి డీటెయిల్స్ కావాలి పాకిస్తాన్కి. వాళ్ళ ఎంబసీ వాళ్ళ పని ఇదే, మన వాళ్ళు అక్కడే చేస్తారు, వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు. సింపుల్. జ్యోతి మల్హోత్రా జనవరిలో వెళ్ళింది సార్ పహల్గామ్కి, బట్ ఆ తర్వాత 3 నెలలతో అటాక్ జరిగింది. ఆమె ఇచ్చిన వీడియో ఫుటేజ్ ఆధారంగా వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యి ఉండొచ్చా సార్? అది వీళ్ళు డిలీట్ చేసేస్తారు, ఎప్పుడు ఇట్లా పట్టుబడుతున్న తెలంగాణ డిలీట్ చేస్తారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అన్నీ రిట్రీవ్ చేసుకోవచ్చు. మీరు ఏ చాట్, ఏ ఆడియో చాట్, ఏదైనా మీరు వీడియో అన్నీ డిలీట్ చేస్తే కూడా వీళ్ళు రిట్రీవ్ చేసుకుంటారు. మెటాకి అది ఒక కాంట్రాక్ట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో, మొత్తం రిట్రీవ్ చేసుకుంటారు. సిగ్నల్ కానీ టెలిగ్రామ్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కానీ అది కూడా రిట్రీవ్ చేసుకుంటారు. మీరు ఎంత చేసినా కానీ ఈజీగా పట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. జ్యోతి మల్హోత్రా గురించి మీ పహల్గామ్ అందరూ మాట్లాడని మీరు చెప్తున్నారు. ఆమె కണ്ണూరుకి వెళ్ళింది, కేరళ, ఒక 6 నెలల ముందు అనుకుంటా కണ്ണూరుకి వెళ్ళింది. నేను కొచ్చికి వెళ్తున్నా అని చెప్పి కണ്ണూరుకి వెళ్ళింది. కొచ్చిన్ సౌత్లో ఉంది, కണ്ണూరు నార్త్లో ఉంది, కేరళలో. ఎందుకు కണ്ണూరుకి వెళ్ళింది? నేను తెయ్యం అని ఒక డాన్స్ చూడడానికి, మన కాంటారా సినిమాలు చూపించారు ఆ డాన్స్ చూడడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది. కానీ ఆమె దాంట్లో మీరు చూడండి ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ ఒక్క వీడియో లేదు దాని గురించి. మరి ఎక్కడికి వెళ్ళింది? అక్కడ పక్కన ఒక పెద్ద నేవల్ బేస్ ఉంది, ట్రైనింగ్ బేస్ ఎడిమల అని చెప్పి, అక్కడికి వెళ్ళింది ఉండొచ్చు. దాని తర్వాత కార్వార్ నేవల్ బేస్ ఉంది దగ్గరే. ఈ 2 ప్లేసెస్ ఉన్న ఏరియాలో. ఎందుకంటే ఆమె అక్కడ వెళ్ళి కണ്ണూరుకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పోస్ట్ తర్వాత 4 రోజులు ఏ పోస్ట్ లేదు. ఎక్కడికి వెళ్ళింది? మీరు ఒక ప్లేస్కి వెళ్తే, నేవల్ బేస్కి వెళ్తే ఫోటో వేయరు కదా, రేపు పట్టుకుంటారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ షీ వాజ్ డూయింగ్ ఆల్ దిస్. ఆమె ఒక్కరే కాదండి, చాలా మంది ఉన్నారు ఇట్లా చిన్న చిన్న. ఇలాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం ఎలా సార్? ఇంకా మనం కాదండి, ఇంపాసిబుల్ ఐడెంటిఫై చేయడం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టలేమా? దీనికి ఫుల్ స్టాప్ అంటే ఏం లేదు. ఒక్కరిని పట్టుకొని మనం దులిపిస్తే మిగతా అందరూ బంద్ చేసేస్తారు బిజినెస్ అంతే. ఇప్పుడు జ్యోతిని తీశారు కదా, ఆమెని 2-3 పట్టుకొని మంచిగా ఇప్పుడు ఉన్న పబ్లిసిటీ వచ్చింది చూడండి వాళ్ళకి, నెగటివ్ పబ్లిసిటీ, అది చూడగానే మిగతా వాళ్ళు భయపడిపోతారు. అట్లీస్ట్ 5-6 నెలల దాకా కనిపించరు, దాని తర్వాత మళ్ళీ బయటకు వస్తారు, ఎందుకంటే డబ్బులు కావాలి కదా. నేను ఒకసారి ఇక్కడ కరీంనగర్ వెళ్ళాను, ఒక టాక్ వేయడానికి వెళ్ళాను అన్నమాట. ఒక సంవత్సరం ముందు వెళ్తే నేను కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నాను, చాలామంది మేధావులు మాట్లాడారు. దాని తర్వాత ఒక పోరోడు వచ్చింది, చూస్తే మంచి ఫ్లాషీ డ్రెస్సు, వైట్ షూస్, ఒక గోల్డ్ చైన్ అన్నీ వేసుకొని వచ్చి టిపికల్ ఒక సినిమా స్టార్లో ఉన్నట్టు చూడడానికి వచ్చి కూర్చున్నాడు. వీళ్ళేమో మాట్లాడమంటే నేను అడిగిన ఏం చేస్తున్నాను, నేను సోషల్ మీడియాలో నాకు 10 లక్షల ఫాలోవర్స్ ఉందండి, నేను డైలీ 2 వీడియోలు చేస్తాను. ఏం వీడియోలు చేస్తాను? ఏం లేదండి, మా ఊరంతా తిరుగుతాను కెమెరా తీసుకొని, నాకు మస్తు వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నన్ను చూసి నా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ చేశారు. అంటే వాడికి ఉద్యోగం లేదు, ప్రౌడ్గా చెప్తాను, ఇదే పని. దాని తర్వాత నేను 6 నెలల తర్వాత ముందు అడిగిన తర్వాత వాడు ఏమైందంటే వాడు అయిపోయింది, వాడి సంగతి అయిపోయిందంట, వాడు బిజినెసే బంద్ అయిపోయింది. వాడిలాగా 10 మందితో రాగానే వాడు మొత్తం బిజినెస్ బంద్ అయిపోయింది. అందరూ అదే చేయడం మొదలుపెట్టారు. సో మీకు కంటెంట్ ఇస్ కింగ్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఒక ట్రూ జర్నలిస్ట్ కావాలని ఎవరు చెప్పట్లేదు, మీ జర్నలిజం చేయాలని కూడా నేను కూడా జర్నలిజం చేయలేదు. ఎంట్రన్స్ రాశాను ఉస్మానియాలో, సెకండ్ వచ్చాను ఎంట్రన్స్లో, కానీ జాయిన్ చేయలేదు 1983లో. కానీ మీకు రైటింగ్ స్కిల్ ఉందా, మీకు మోడరేటింగ్ స్కిల్స్ ఉందా, మీకు మాట్లాడడానికి చేత ఉందా, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా, సబ్జెక్ట్ గురించి అవగాహన ఉందా, అది చాలా ఇంపార్టెంట్. ఏదో కెమెరా తీసుకొని తిరిగి అక్కడ ఈ ఫోటోలు ఇక్కడ వీడియోలు తీసి అక్కడ చేయడము, కామెడీలు చేయడం, దిస్ ఇస్ నాట్ జర్నలిజం. ఇది ఏదో పాస్ట్ టైం అంతే. దాన్ని డబ్బులు ఇవ్వడానికి వీళ్ళని స్పాయిల్ చేశారు యూట్యూబ్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇది నడవదు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కూడా తెలిసిపోయింది ఇట్లాంటి చాలామంది చిల్లర పని చేస్తున్నారు, మన ఈ బిజినెస్ బంద్ చేయడం బెటర్ అని చెప్పేసి. సో సీరియస్నెస్ వచ్చింది. దాని తర్వాత ఈ ఇష్యూ కూడా వచ్చేసింది జ్యోతిది. ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ, మీరు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి నడుస్తారు కదా, మీ మీద నిఘా ఉంటుంది. అది మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి.
సో ఇప్పుడు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇది ఒక గుణపాఠం అని వచ్చాయి. డెఫినెట్ అదే చెప్పాను కదా నేను. అదే చెప్పాను. మీ జ్యోతిని తీసుకుని దులిపారు మొత్తం. ఆమెను చూసి 10 మంది 100 మంది భయపడతారు ఇప్పుడు. అది ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పాడు. కొన్ని రోజులు రాడు, బయటికే రాడు. ఓకే. సో ఈ యూట్యూబ్ వచ్చి ప్రమోట్ చేయడము, యూట్యూబ్లో వచ్చి వీడియోలు చేయడము, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి రీల్స్ చేయడము, సీరియస్ సబ్జెక్ట్ మీద చేయండి, ఎవరు వద్దంటారు. ఓకే, మీరు చిల్లర పని చేసినప్పుడు మీ మీద ఎవడో వచ్చి మీకు కావాలని మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు, అప్పుడు మీరు పడతారు. ఎందుకంటే సీరియస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి పనికి వెళ్ళరు. అది మెయిన్ అన్నమాట. సో న్యాచురల్లీ ఈమెకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, ఓన్లీ ఒక నో జర్నలిజం బ్యాక్గ్రౌండ్, నథింగ్. ఏదో బ్లాగర్ అంటే ఎవరైనా కావచ్చు, రోడ్డు మీద దొరుకుతున్నప్పుడు బ్లాగరే. ఇప్పుడు అట్లా అయిపోయింది కదా, ఒక కెమెరా, ఒక మొబైల్ ఫోను, ఒక మైక్ ఉంటే మీరు జర్నలిస్ట్. మీరు అట్లా అయిపోయింది. ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ అని చెప్పి తిరుగుతారు, మోజో అని చెప్పి తిరుగుతారు, మొబైల్ జర్నలిజం అని చెప్పి. ఏంటది సార్? దాని కంటెంట్ ఏంటి, మీరు ఏం చేస్తారు, మీకు ఏం రీసెర్చ్ కేపబిలిటీ ఉంది, మీకు నాలెడ్జ్ ఏంటి, మీకు సబ్జెక్ట్ గురించి, ఒక యుక్రెయిన్ రష్యా వార్ గురించి మాట్లాడతా, టెక్నాలజీ గురించి మాట్లాడతా, ఆకాశ్ తీర్ గురించి మాట్లాడచ్చా? అక్కడ నాలెడ్జ్ కావాలి మీకు. నిన్న కూడా ఒక ఛానల్ వాళ్ళు నా దగ్గర అడిగారు, సురేష్ గారు మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు. నేను చెప్పాను, నేను చదవడం అంతే, ఇంకేం లేదు. ఇంట్లో 2 పేపర్లు వస్తాయి. అది కాకుండా ఆన్లైన్లో నేను 4 పేపర్లు సబ్స్క్రైబ్ చేశాను. హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఈటీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, అది చదువుకుంటాను. ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ న్యూయార్క్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేస్తాను, అది చదువు. ఏ ముక్క పేపర్ చదివితే చదువుకుంటూ కూర్చుంటారు. లెర్నింగ్ అంతే. లెర్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మనకు ఉండాల్సిన హ్యాబిట్ అది. కానీ ఇప్పుడు ట్రాజెడీ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు పిల్లలు పేపర్ చదవట్లేదు. ఈ జనరేషన్, మా జనరేషన్ లాస్ట్ పేపర్ చదవడంలో. ఇప్పుడు పిల్లలకి పేపర్ ఇంట్రెస్టే లేదు పొద్దున. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత న్యూస్ పేపర్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎక్కడెక్కడో కొంచెం ప్రింట్ చేస్తారు అంతే, అదే ఉండొచ్చు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, హైలీ లిటరేట్. అక్కడ ఎప్పుడు కూడా జర్నలిజంలో ప్రింట్ జర్నలిజం చాలా పాపులర్ అక్కడ. వెస్ట్ బెంగాల్, తెలంగాణలో కూడా తెలుగు పబ్లికేషన్లు, తెలుగు 2 పబ్లికేషన్ చాలా సీరియస్గా నడుస్తుంది. సో బహుశా వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఉంటుంది. కానీ ఈ కొత్తగా వచ్చిన ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి స్కీమ్లోనే వీళ్ళని మొత్తం స్పాయిల్ చేసి పడేశారు. అసలు వాళ్ళకి ఏం చెప్తారు, ఒక ఎథిక్స్ లేదు, డిసిప్లిన్ లేదు. దీంట్లో ముందు కూడా చెప్పాను మీకు, అదేం లేదు. అండ్ కంట్రీ వాల్యూ కూడా తెలియలేదేమో అనిపించింది ఇవి చూస్తే. అన్నీ తెలుసండి. నేను 2 ఫోటోలు తీసి పంపిస్తే ఏమవుతాయిలే. నిజంగా అంటే మన భారతదేశం వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. నేను 2 ఏఓసీకి వెళ్ళి 2 ఫోటోలు తీస్తాను. అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఆల్ట్రేట్ సెంటర్ గోల్కొండకి వెళ్ళి 2 ఫోటోలు తీసుకుంటాను, గోల్కొండ పైనుంచి వెళ్ళి మంచి కెమెరా పెట్టుకొని. వాళ్ళకి ఏమేం పోయింది లేపా కూడా అడిగిన. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు పాకిస్తాన్ ఎంబసీ అని చెప్పాడు, నీ ఫ్రెండ్ అని చెప్తాడు, ఇన్ఫ్లుయెన్సర్ అంటాడు, ఫాలోవర్ అంటాడు. అమ్మ మీకు నాకు 2 ఫోటోలు కావాలి, మీకు ఒక 5 ఫోటోలు పంపిస్తే నేను ఒక 2,000 రూపాయలు, అదే 2,000 అంటాడు ఫస్ట్, దాని తర్వాత 10,000 అవుతుంది, దాని తర్వాత లక్షల్లో పోతుంది. వాళ్ళకి కావాల్సిన డబ్బులు. సో డబ్బు మీద నీకు ఇంట్రెస్ట్ పుట్టిస్తాడు ఆబ్వియస్లీ. ఒకసారి మిమ్మల్ని ట్రాప్ చేస్తే మీరు బయటికి రాలేరు. మళ్ళీ వాడు సీరియస్ చెప్తారు, మీరు ఎక్కువ నాటకాలు చేస్తే, ఎక్కువ డ్రామాలు చేస్తే నేను ఇంటెలిజెన్స్ చెప్పేస్తాను, మీరు పట్టుబడతారు, నేను గాయమైపోతాను. కానీ పాకిస్తాన్ ఎంబసీలో కూడా దొరికిండు, దాంతో ఈమెను పట్టుకున్నారు, ఇంకోటి దొరికిండు, ఇంకా చాలామంది అట్లా బయట వస్తారు. కానీ పాకిస్తాన్ ఒక్కరే కాదు కదా చేసేది, రష్యన్స్ ఉన్నారు, యుఎస్ ఉన్నారు. యుఎస్ అయితే చాలా నోటోరియస్. సిఐ అని చెప్పగానే వాళ్ళు ఛాంపియన్స్ దీంట్లో, స్పైయింగ్లో. ఒక ఫేమస్ ఆథర్ ఉన్నారు, జాన్ లెకార్ అని చెప్పి. మరి ఆయన పుస్తకాలు చదివారు లేదా, స్పై హూ కేమ్ ఫ్రమ్ ద కోల్డ్, టింకర్ టోల్డ్ ద సేల్ ద స్పై, చాలా బుక్స్ ఉన్నాయి ఆయనది. సో ఆయన రాసిన పుస్తకాల్లో స్పై గురించి మొత్తం ఉంటుంది, స్పైయింగ్ గురించి ఒక ఆర్ట్. అది రెగ్యులర్ స్పై అంటే ఒక దేశం మీద ఒక దేశం స్పై చేసేటప్పుడు. మన దగ్గర కూడా చేస్తారు, బ్రిటిష్ వాళ్ళు చేస్తారు, MI6 ఉంది వాళ్ళ దగ్గర, మన దగ్గర రా ఉంది, KGB ఉంది రష్యన్స్కి, ఇక్కడ CIA ఉన్నారు, అట్లాంటి చాలా ఉన్నాయి. సో అట్లాంటి పని అది ఇంకో పని. మీరు చేస్తున్నదేమో సాఫ్ట్ స్కిల్స్లో ఉన్నది. ఏంటంటే ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, ట్రైన్ మూమెంట్స్ చూడడం, ఆర్మీ మూమెంట్స్ చూడడం, ఏ ఆర్మీ ఆఫీసర్ ఎక్కడ పోస్ట్ చేశారో, ఏ లాంచ్ ఎక్కడ జరుగుతుందో, ఈ మిసైల్ లాంచ్ ఇదంతా. DRDOకి వెళ్తే ఏమైనా ఎవరైనా DRDO లోపల తెలిసినవారు ఉంటే వాళ్ళు పట్టుకొని ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చా, బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఏమైనా డీటెయిల్స్ తీసుకోవచ్చా, ఎన్ని బ్రహ్మోస్ తయారు చేశారు, ఫిలిపీన్స్కి ఎన్ని అమ్మారు, ఇది డీటెయిల్స్. వాళ్ళకి ఇది ఏం తెలియదు, ఎవరినో పట్టుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. INS విక్రాంత్ ఫోటో తీశారు కదా, ఎవడో విక్రాంత్ తయారైతున్నప్పుడు కొచ్చిన్ దాంట్లో మొత్తం దాని కమ్యూనికేషన్ సిస్టమ్ కాపీ కొట్టేశారు, ఎవడో దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గర దొరకలేదు. సో అంటే సిస్టమ్ లోపల కూడా మనుషులు ఉండాలి మీకు, అప్పుడు వాళ్ళు ఇస్తారు. మీకు వచ్చే 10,000 నుంచో 20,000 నుంచో 30,000 నుంచో మీరు ఆయనకి ఒక 5,000 ఇస్తారు, ఆయన 5 ఫోటోలు తీసి మీకు పంపిస్తాడు, మీరు అమ్మేసుకోండి. మీరు చూస్తున్నారు చాలామంది హనీ ట్రాప్ చేస్తారు, లేడీస్ని యూజ్ చేసి హనీ ట్రాప్ చేస్తారు. మన దగ్గర డిఫెన్స్ చాలామంది పట్టుబడ్డారు అట్లా, మొన్న కూడా 3 దొరికారు అట్లా.
సో ఇది ఒక కంటిన్యూస్ ట్రైట్ ఇది. సార్ మీరు అన్నట్టు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ మనం ఫుల్ స్టాప్ పెట్టలేము, కానీ ఇప్పుడు మనకంటూ కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ కానీ సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లోకి అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు కదా, సామాన్యులు కూడా ఎలో చేయలేని పరిస్థితులు ఉంటే ఏమైనా చెక్ పెట్టొచ్చా సార్? పెట్టొచ్చు, కానీ ఇప్పుడు శాటిలైట్ ఉన్నప్పుడు మీకు వాళ్ళ పని ఎందుకండి వాళ్ళతోని? మీకు శాటిలైట్ మంచి శాటిలైట్ ఉంటే ఇట్ కెన్ రీడ్ ద నంబర్ ప్లేట్ ఆఫ్ యువర్ కార్. మీరు కార్ నంబర్ ప్లేట్ చదవచ్చు, అంత క్లారిటీ ఉంది దానికి. మళ్ళీ వీళ్ళెందుకు వీళ్ళని ఎట్లా యూజ్ చేస్తారంటే ఇట్లా నేను చెప్పాను చూడండి, అంబాలాకి ట్రైన్స్ వెళ్తున్నాయి, ఆర్మీ వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఎన్ని ట్రైన్లు పోయినాయి. మన దగ్గర ట్రిమల్గిరి సైడింగ్ ఉంది, ఓకే అది ఎక్కడుందో నేను చెప్పాను, కానీ ట్రిమల్గిరి సైడింగ్ ఉంది ఆర్మీకి. ఆర్మీ వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తారు, వాళ్ళు ఆర్మీ ట్రైన్స్ వస్తుంది అక్కడికి, నార్మల్ రైల్వే స్టేషన్ కాదు అది, ఓకే అది సపరేట్ ఉంది వాళ్ళకి. ఆ లొకేషన్ నాకు తెలుసు, ఎందుకంటే నేను 2-3 సార్లు నన్ను పిలిచారు, నేను వెళ్ళాను అక్కడికి చూడడానికి వాళ్ళు ఏం జరుగుతుంది అనేది. ఆర్మీ వాళ్ళు ఒఫీషియల్గా పిలిచారు. సో అట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి, దాని ఫోటోలు తీయడము, ఓకే. ఎందుకంటే మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత కెమెరా బయటికి తీయక్కర్లేదు. మీరు ఏమైనా మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకుని ఫోటోలు తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. పెన్ ఉంటుంది, పెన్లో పెట్టుకోవచ్చు, మీరు మనం పెట్టుకున్న మైక్లో పెట్టుకోవచ్చు, ఎట్లయినా ఎక్కడైనా షూట్ చేసుకోవచ్చు. సో కానీ మీరు మీ దేశాన్ని అమ్ముకుంటారా, అది మీకు డబ్బులు ఇస్తే మీరు రెడీయా లేదా, అది ఒక మాట. అంటే మీ అమ్మ నాన్నని అమ్ముకుంటే అట్లా అయిపోతుంది, అది దేశాన్ని అమ్ముకున్నప్పుడు. ఇది మాకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇవన్నీ అట్లీస్ట్ పిల్లలకి నేర్పించాలి అంటే పాఠాల ద్వారా నేర్పించవచ్చా సార్? పిల్లలు కాదు, పిల్లల ఇంట్లో అమ్మ నాన్న ఏ ఎథిక్స్ని తీసుకొస్తారో, మా అమ్మ నాన్న ఏం నేర్పించారో నన్ను, నేను ఇప్పుడు దాకా పాటిస్తున్నాను దాన్ని. దట్ ఎథిక్స్ ఈజ్ ఎవ్రీథింగ్, అది చాలా ఇంపార్టెంట్. అది మీ అందరు ఆల్ పేరెంట్స్ చెప్పిస్తారు. మా అమ్మ నాన్న కాదు, మీ ఫాదర్ మదర్ కూడా అది చెప్పుంటారు చిన్నప్పటి నుంచి. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, లంచాలు తీసుకోవద్దు అదని. కానీ లంచాలు తీసుకోరా? చాలామంది తీసుకుంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎస్పెషలీ. ఎందుకు? వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి డబ్బులు 10 ప్లాట్లు ఎక్కడ 10 ప్లాట్లు అన్ని పైకి తీసుకెళ్తారా? పైకి వెళ్తున్నప్పుడు ఈ ప్లాట్లన్నీ తీసుకెళ్తారా? ఇంకోటి ఎంజాయ్ చేస్తాడు, మీరు కష్టపడి సంపాదించిన మీరు తీసుకున్న లంచాలు ఇంకోటి ఎంజాయ్ చేస్తాడు. ఇదే కదా. సో డబ్బులకి అనేది ఒక లిమిట్ లేదు, వస్తుంటే ఇంకా కావాలంటారు. దాన్ని ఉన్నదాన్ని బట్టి హ్యాపీగా ఉండాలి. దట్ ఈజ్ మై పాలసీ. అదే పాలసీ జ్యోతికి లేదు. ఆమె పాసిబ్లీ మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాం, ఆమె కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మన వాళ్ళ ఫాదర్ని చూపించారు, చాలా సింపుల్ మ్యాన్, చాలా సింపుల్ హౌస్. కానీ దీంట్లో పడి వాళ్ళకి బయటకి వెళ్ళకపోతున్నారు వాళ్ళ ఇంటి నుంచి. ఇది ఇన్సల్ట్, సొసైటీలో ఇన్సల్ట్. ఆమె ఇప్పుడు రేపు ఈ కేసు అన్నీ ఆమె మీద కొట్టిపడేస్తే కూడా రేపు రోడ్డు మీద తిరగలేదు, పోతుంది చూడరా జ్యోతి అంటారు, అయిపోయింది కదా, పేరు పడిపోయింది ఆల్రెడీ. డెఫినెట్గా ఒకసారి స్టాంప్ పడింది అనుకోండి, ముద్ర పడింది, అంతే సంగతి. సార్ భారత్ పాక్ యుద్ధం అయితే ఆగిపోయింది, ప్రస్తుతానికైతే అంతా కామ్గా ఉండింది. సో ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఏం జరగదు ఇప్పటికీ. దెర్ విల్ బి నథింగ్ టిల్ పాకిస్తాన్ ప్రొవోక్స్ us. పాకిస్తాన్కి ఆల్రెడీ క్లియర్గా చెప్పేసాం, ఇంకోసారి ఒక టెర్రర్ అటాక్ జరిగితే ఇంకో వార్ మొదలవుతుంది. ఇప్పటికీ పాజ్ బటన్ ప్రెస్ చేసాం, మ్యూజిక్ నడుస్తుండే పాజ్ కొట్టేసాం, స్టాప్ బటన్ కొట్టలేదు. సీజ్ ఫైర్ ఉంది, కానీ మీరు ఇంకేమైనా సర్కస్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని కొడతాం, సింపుల్ యాజ్ దట్. అది ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం, అది సపరేట్. అండ్ బలూచిస్తాన్ ఇప్పటికే సపరేట్ కంట్రీగా వాళ్ళు వాళ్ళు ఎవరైనా అనౌన్స్ చేసుకుంటారు, అంత పెద్ద సీరియస్ తీసుకోకర్లేదు. ఎవరో చేశారు, వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అయితే చేయలేదు. వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు, కొట్లాడుతున్నారు పాకిస్తాన్ ఆర్మీతో, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, వాళ్ళు చాలామంది చంపేస్తున్నారు, అది నడుస్తుంది అక్కడ. నిన్న ఒక స్కూల్ బస్ మీద దాడి చేశారు, తప్పది, చేయకూడదు. స్కూల్ బస్ ఎవరైనా కానీ స్కూల్ బస్ ముట్టకూడదు, ఎందుకు చేశారో తెలియదు మనకి. సో ఇట్లాంటి బలూచ్ వాళ్ళు చేస్తున్నారు. పాకిస్తాన్ మీద ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. ఒక వైపు నుంచి తేరిక తాలిబాన్ కొడుతున్నారు, ఇటువైపు నుంచి బలూచ్ వాళ్ళు కొడుతున్నారు, ఇటువైపు నుంచి మనం కొడుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఎక్కడ పోవాలని అర్థం కావట్లేదు, నీళ్ళు లేదు, డబ్బులు లేవు, ఏం లేదు వాళ్ళ దగ్గర. కానీ చైనా యూఎస్ కలిసి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని, ఎట్లనో బతుకుతారు వాళ్ళు కొన్ని రోజులు. అట్లీస్ట్ వాళ్ళ సీనియర్స్ బతుకుతారు, ఆర్మీ వాళ్ళు, పొలిటీషియన్స్. పేద ప్రజలు పేదగానే ఉండిపోతారు, వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదన్నమాట. థ్యాంక్ యూ సార్, వెల్కమ్.